కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వరుస కేసులు కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాకాణిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రుస్తుం మైన్స్ వద్ద నిల్వ చేసిన పేలుడు పదార్థాల వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని భావించిన గిరిజన కాలనీ వాసులు అడ్డుకున్నారు. అయితే గిరిజనులను బెదిరించారు అనే ఆరోపణలతో కాకాణిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. కాకాణికి మరో నోటీసు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. నెల్లూరుకు చేరుకున్న వెంటనే స్వయంగా ఆయనకు నోటీసులు ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే కాకాణి ఈరోజు సాయంత్రం లేదా రేపు నెల్లూరుకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు తెల్లరాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని కాకాణిపై నమోదైన కేసులో తొందరపాటు చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో A4గా ఉన్న కాకాణి హైకోర్టులో ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తొందరపాటు చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినా కాకాణి సహకరించడం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. మరో అప్డేట్స్ తెలుసుకుందాము. దీనికి సంబంధించి కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ప్రధానంగా పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద ఉన్న రుస్తుం మైన్స్ లో అక్రమంగా మైనింగ్ చేశారనడంతో పాటు అక్కడ ఉన్న ఖనిజాన్ని రవాణా చేయడం, అంతేకాకుండా కూడా పేలుడు పదార్థాలను అక్కడ నిల్వ చేయడం లాంటి అంశాల మీద మొదట్లో కేసు నమోదు చేశారు. తరువాత తాజాగా అంటే నిన్న ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఆయన మీద నమోదు చేసిన పరిస్థితి. అంటే ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఈ రుస్తుం మైన్స్ కు సమీపంలో ఉన్న గిరిజన కాలనీ వాసులంతా కూడా పేలుడు పదార్థాలు తమ కాలనీ వద్ద ఉంచితే ఏమైనా పేలినాయంటే తమకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా వాళ్లు మైన్స్ వద్దకు వచ్చి ఆందోళన చేశారని, అప్పట్లో ఆయన వారిని బెదిరించారని చెప్పి కూడా కేసు నమోదు చేశారు. నిన్న హైకోర్టులో కాకాణి గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది, బెయిల్ ఇచ్చేందుకు వీలు లేదని కూడా వాళ్ళు చెప్పారు. దీన్ని ప్రత్యేక కోర్టులో కూడా విచారించాల్సి ఉంటుందని కూడా వాళ్ళు స్పష్టం చేసిన పరిస్థితి. కానీ తాజాగా పోలీసులు మాత్రం ఇప్పటికే 2 సార్లు కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పి కూడా వాళ్ళు ఇచ్చిన పరిస్థితి. కానీ ఆయన 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ తాను అందుబాటులో లేనని చెప్తూ ఆయన విచారణకు హాజరు కాలేదు. కానీ ఈ రోజు సాయంత్రం గానీ రేపు ఉదయం గానీ ఆయన నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది. ఈ సమాచారాన్ని ఆయన అందించారు. దీంతో అప్రమత్తమైన నెల్లూరు పోలీసులు కొద్దిసేపటి క్రితమే నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీతో పాటు ఇతర సీఐలు, ఇతర బృందాలన్నీ కూడా చేరుకుని ఏ విధంగా అనుసరించాలి ఈ విషయం, అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డికి 3వ నోటీసు ఇవ్వాలా లేదా డైరెక్ట్ గా చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి. అధికారులంతా కూడా సమావేశమైన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరుకి వచ్చిన తర్వాత ఆయనకు స్వయంగా నోటీసు అందజేసి విచారణకు కూడా పిలవాలనేది కూడా నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది. అంటే విచారించిన తర్వాత తదుపరి చర్యలు కూడా ఉంటాయని చెప్పి పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా మనం గమనించినట్లయితే ఈ కేసులో దాదాపు 10 మంది నిందితులున్నారు. A1, A2, A3కి దాదాపు ఇప్పటికే వాళ్లకు ముందస్తు బెయిల్ వచ్చింది. అంటే వాళ్లకు ఆ కేసు నమోదు చేసినప్పుడైతే వాళ్లకు బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కాకాణి గోవర్ధన్ రెడ్డిని A4గా చేర్చి నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో మరిన్ని పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. మనం గమనించినట్లయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి రోజు సాయంత్రం నెల్లూరుకి వస్తారని చెప్పి కూడా పోలీసు సమాచారం అందింది. పోలీసులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. అంటే డైరెక్ట్ గా ఆయనకే నోటీసులు ఇచ్చి ఆయన దగ్గర అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా వాళ్లకు న్యాయవాది నుంచి కూడా సూచనలు వచ్చాయి. ఈసారిగా విచారణకు హాజరు కాకుంటే తదుపరి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసు అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద పరిశీలించినట్లయితే కాకాణి గోవర్ధన్ రెడ్డిని తప్పకుండా విచారిస్తామని చెప్పి కూడా పోలీసు చెబుతున్నారు. ఆయన విచారణలో వెల్లడించే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ తో అమర్, NTV, నెల్లూరు.